హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ట్రావెలింగ్ లైఫ్. ఈరోజు నేను వైజాగ్ నుంచి సౌదీ అరేబియా జాబ్ కోసం వెళ్ళబోతున్నాను. నా ఈ ఫ్లైట్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. ప్రజెంట్ నేనేమో హైదరాబాద్ బంజారా హిల్స్ దగ్గర ఉన్నాను, లోటస్ పాండ్ ఏరియాలోని. ఇక్కడ మనకు స్పెషల్ పర్సన్ ఇల్లు అయితే ఉంది. ఆ ఇల్లు అయితే మీకు చూపిస్తాను చూడండి. ఈ ఇల్లు ఎవరిదో కాదు, మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇల్లు అయితే మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. పెద్ద ఇల్లు. ప్రస్తుతానికి ఇంట్లో బ్రదర్ అనిల్ గారు, వైఎస్ శర్మిల గారు ఉంటున్నారు. ఓకే, ఆల్మోస్ట్ నేనైతే రెడీ అయిపోయా ప్రయాణానికి. బ్యాగ్స్ కూడా మొత్తం సర్దేశాను. ఒక దాంట్లో వెయిట్ ఎక్కువగా ఉంది, అప్పుడు రెండు చేంజ్ చేయాలి. బ్యాగ్స్ కూడా అన్నీ కూడా రెడీ చేసేసాను. సో ఇంక మనం డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకోవడమే. సో మొత్తానికి అయితే క్యాబ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి అయితే రావడం జరిగింది. సో నేను అనుకున్న దగ్గర కొంచెం త్వరగా వచ్చాను, అందుకోసం చెప్పి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మన ఫ్లైట్ టైం అయిన తర్వాత ఏమో మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత లోపల వెళ్ళాక మిగతా వీడియో లోపల రికార్డ్ చేస్తారు. ఒక్క క్షణం చూస్తుంటే నేను ఇండియాలో ఉన్నానా వేరే దేశంలో ఉన్నానా అని మర్చిపోయానండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంత పెద్దగా ఇంత అందంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు నేను. ఇది నేను మూడోసారి రావడం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి, కానీ ఎప్పుడు బయట నుండి చూసి వెళ్ళిపోవడమే కానీ లోపలికి రావచ్చు అదృష్టం ఇన్ని రోజులుగా నాకు కలిగింది. కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది హైదరాబాద్ ఎయిర్పోర్టు. బోర్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోవడం ఫ్లైట్ లోపలికి. ఇది చాలా బాగుంది, దీనిపైన నించుంటే చాలు అదే తీసుకెళ్ళిపోద్ది, మనం నడాల్సిన అవసరం లేకుండా. కానీ అది కొంత దూరం వరకే ఉంది. లగేజ్ అన్నీ పెట్టి పైన నించున్నానంటే జస్ట్ అలా వెళ్ళిపోతుంది అదే. అందరూ ఫ్లైట్ ఎక్కే ముందు అనుకున్నాను విండో సీట్ వస్తే బాగుందని. అదృష్టం బాగుంది, లక్కీగా విండో సీట్ వచ్చింది. మనకి వీడియోస్ తీసుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది కదా. సో కాల్ రాకపోతే ఎవరైనా రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, అవసరం లేకుండా వచ్చేసింది. టేక్ ఆఫ్ అయ్యి అయితే 10 నిమిషాలు అవుతుంది. 4 అవర్స్ జర్నీ ఇక్కడ నుండి సౌదీకి. చాలా దూరం ప్రయాణం చేసే వాళ్ళు ఎలా చేస్తారో అర్థం కావట్లేదు, కానీ ఫ్లైట్ జర్నీ చాలా బోర్ అండి. మనకు ఫ్లైట్ జర్నీ అంతగా అలవాట్లేదు కదా, అస్సలు ఫ్లైట్లో నిద్ర పట్టలేదు. అంత త్వరగా ల్యాండ్ అవుతుందా అని చూశాను. మొత్తానికైతే ల్యాండ్ అయిపోయాం సౌదీ ఎయిర్పోర్ట్లో. ఇమిగ్రేషన్ వరకు అయితే వీడియో తీసుకుని వెళ్ళొచ్చు, ఇమిగ్రేషన్ దగ్గర నుంచి వీడియో తీయనివ్వరు. చూద్దాం ఎంతవరకు తీయనిస్తారో. ఈ ఎయిర్పోర్ట్ కూడా కొంచెం బాగానే ఉంది, కానీ మన హైదరాబాద్ అంతా అయితే లేదు ఈ ఎయిర్పోర్టు. సో హైదరాబాద్ మీద సౌదీలోనే మిగ్రేషన్ చాలా ఈజీగా అయిపోయిందండి. చాలా తక్కువ క్వశ్చన్స్ అడిగారు. చూడాలి ఇప్పుడు బయట మా మేడం నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారో లేదో. మేడం కానీ రాకపోతే మళ్ళీ వెంటనే తిరిగి హైదరాబాద్కి వచ్చేయడమే. చూడాలి, మేడం వచ్చే ఉంటారులేండి ఇప్పటికి. నా బోర్డింగ్ పాస్, నా ఫోటో కూడా నేను వాళ్ళకి వాట్సాప్లో పెట్టాను. చూసారు కదండి, అది మన జర్నీ. నేనైతే అక్కడ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి అయితే మేడం తీసుకొచ్చి రూమ్కి తీసుకొచ్చారు. కాకపోతే మేడం ఉంది కదా, నేను వీడియో తీయడం కుదరలేదు. సో నేను ఏ పర్పస్ మీద సౌదీకి వచ్చాను, నాకు ఇచ్చిన రూమ్ ఎలా ఉందో మీరు చూడాలనుకుంటే మాత్రం నా రూమ్ టు వీడియో ఏమో నేను మీకు ఇక్కడ ఇస్తాను చూడండి. సో అదేవిధంగా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి సౌదీలో వ్లాగ్స్, సిటీ వీడియోస్ అన్ని మంచి మంచి వస్తూ ఉంటాయి. దయచేసి అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈ రోజుటి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.